గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను డాక్టర్ రమణ్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. చాలామంది యువకుల్లో మరియు వృద్ధుల్లో చాలామంది మనకు అంగం చర్మం అనేది వెనక్కి రాలేదని, ఒకవేళ గట్టిగా వెనక్కి అంటే మనకు చీలి వస్తుందని చాలామంది మనం చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం బెలనైటిస్ అని ఆయుర్వేదంలో పరికర్తిగా అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా దాన్ని ఫోర్ స్కిన్ అంటాం. ఈ స్కిన్ అనేది కొంతమంది పుట్టుకతోనే చిన్నగా ఉంటుంది. అది అంటే మనకు ఫోర్ స్కిన్ అనేది గ్లాన్స్ పెనిస్ దాటి చిన్న రంధ్రం ఉంటుంది. దాని వెనక్కి అంటే రాదు. ఒకవేళ గట్టిగా వెనక్కి అంటే ఈ గ్లాన్స్ పెనిస్ దాటి వచ్చి అక్కడ గట్టిగా అది అతక్కపోవటం వల్ల, గట్టిగా పట్టి ఉంచడం వల్ల ఆ గ్లాన్స్ పెనిస్కు బ్లడ్ అందక ఇబ్బంది అయిపోయే అవకాశం ఉంటుంది. ఎవరైతే పుట్టుకతో ఉంటుందో వారు దీనికి సుంతి అంటాం. చిన్నగా సర్జరీ చేపిస్తే సరిపోతుంది. దీనికి మందులతో తగ్గదు. అలా కాకుండా మధ్యలో కొంతమందికి వస్తుంది. ముఖ్యంగా షుగర్ ఎవరికైతే కంట్రోల్ ఉండదో వారికి ఏమవుతుంది, చివరన మనకు ఏదైతే చర్మం చివరన ఆ రక్తనాళాలు చిట్లి అదంతా క్రాక్స్ అవుతాయి, పగులుతాయి. దీని ద్వారా మనకు వెనక్కి రావాలంటే భయంకరమైన నొప్పి, బ్లీడింగ్ కావటం జరుగుతుంది. అది కొద్ది రోజుల తర్వాత ఫంగస్ కూడా అక్కడ చేరి ఆ ఫైబ్రస్ టిష్యూ ఏర్పడి ఆ రంధ్రం అనేది సన్నబడిపోవటం జరుగుతుంది. వెనక్కి లాగితే ఇంకా మన గట్టిగా లాగితే ఏమవుతుంది, భయంకరమైన నొప్పి, చీలి బ్లడ్ రావటం జరుగుతుంది. ఇది షుగర్ పేషెంట్స్లో ఎక్కువగా మనం చూస్తుంటాం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటి వారికి ముఖ్యంగా ఆయుర్వేదంలో ముఖ్యంగా షుగర్ తగ్గాలి. షుగర్తో పాటు బ్లీడింగ్ కావడం, క్రాక్స్, వీటన్నిటికీ కూడా మనకు మంచి మెడిసిన్స్ ఉన్నాయి. శతదౌత గుర్తమని, మహాతిక్త గుర్తమని, జాత్యాది గుర్తమని కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి. అదేవిధంగా మనం ఆ ఆయింట్మెంట్స్ అప్లై చేసి లూబ్రికెంట్గా మనం వెనక్కి ముందుకు అనాలి. దాని ద్వారా మనకు అది ఆ చర్మం అనేది మెత్తబడి లూజ్ అవుతుంది. ఆ క్రాక్స్ అవన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా మనకు ప్రతిసారి పగలకుండా ఆ ఫంగస్ తగ్గడానికి లోపలికి కూడా మనం కొన్ని మందులు ఇవ్వవలసి ఉంటుంది. గంధక రసాయనం అని, మహాసుదర్శన గణవటి అని, మహాతిక్త కషాయం అని, ఇలాంటివన్నీ వాడుకుంటే మనకు సర్జరీ లేకుండా మనకు ఈ మధ్యలో వచ్చింది మనకు ఇబ్బంది లేకుండా వస్తుంది. ఎందుకంటే అది అలానే ఉండటం వల్ల కొన్ని కేసులు మనకు ఆ గ్లాన్స్ పెనిస్లో ఆ ఫంగస్ అవన్నీ కూడా చేరి కొంతమందికి అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఆ ఫోర్ స్కిన్ మనం వెనక్కి అని అది మొత్తం క్లీన్ చేసుకోవాలి. అలా ఎప్పుడైతే సరిగా క్లీన్ చేయరో ఈ షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల అక్కడంతా క్రాక్స్ పెరిగి ర్యాషెస్ వచ్చి ఫంగస్ ఏర్పడి ఒక్కొక్కసారి క్యాన్సర్గా మారేటువంటి చాలా ప్రమాదకరం ఉంది. కాబట్టి దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా వరకు ముఖ్యం. ఇంకా షుగర్ తగ్గించుకోవాలి. షుగర్ తగ్గించుకోవడానికి కూడా ఆయుర్వేదంలో మంచి మందులు ఉంటాయి. వాటితో పాటు ఫుడ్ కూడా వైట్ ఫుడ్స్కు దూరంగా ఉండటం మంచిది. అంటే వైట్ రైస్ కానీ, వైట్ బ్రెడ్, షుగరు, ఇంకా మైదాతో చేసిన వీటన్నిటికీ దూరంగా ఉండాలి. అరటిపండు, సీతాఫలం, సపోటో ఇవి కూడా మనం తగ్గించడం చాలా వరకు అవసరం. ఇంకా మెంతి పొడి, అదేవిధంగా ఉసిరి పొడి, పసుపు పొడి, ఈ మూడు అన్నీ సమానంగా తీసుకొని ఉదయం ఒక స్పూను, నైట్ ఒక స్పూను మనం మజ్జిగతో కలిపి తీసుకుంటే ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఎవరైనా సరే ఈ బెలనైటిస్తో చాలా కాలం నుంచి బాధపడుతున్న వారు, కొంతమందికి సర్జరీ చేసినా కూడా తర్వాత వస్తుంది. ఇలాంటి వారందరూ కూడా ఒక్కసారి మీ రిపోర్ట్స్తో మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి. ఇక్కడ తప్పకుండా శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది.